శ్రీ 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 జగదాంబ జ్యోతిష్యాలయం సంపూర్ణ కార్తీక మహాపురాణము 7వ రోజు పారాయ త్రయోదశాధ్యాయము కన్యాదాన ఫలము వశిష్ఠ ఉవాచ రాజా ఎంత చెప్పినా తరగని ఈ కార్తీక మహాత్మ్య పురాణములో కార్తీక మాసంలో చేయవలసిన ధర్మాల గురించి చెబుతాను. ఏకాగ్రచిత్తుడవై విను. తప్పనిసరిగా చేయవలసిన వానిని చేయకపోవడం వలన పాపాలను కలిగించేవి అయిన ఈ కార్తీక ధర్మాలన్నీ కూడా నా తండ్రి అయిన బ్రహ్మదేవుని ద్వారా నాకు బోధించబడ్డాయి. నీకిప్పుడు వాటిని వివరిస్తాను. జనక రాజేంద్ర, ఈ కార్తీక మాసంలో కన్యాదాన, ప్రాతఃస్నానములు, యోగ్యుడైన బ్రాహ్మబాలకునకు ఉపనయనము చేయించడం, విద్యాదాన, వస్త్రదాన, అన్నదానములు ఇవి చాలా ప్రధానమైనవి. ధనముచేత పెదవాడు, గుణముచేత యోగ్యుడు అయిన బ్రాహ్మణ కుమారునికి కార్తీక మాసములో వడుగు చేయించి దక్షిణను సమర్పించడం వలన పూర్వజన్మ పాపాలు కూడా తొలగిపోతాయి. ఆ విధముగా తమ ధనముతో ఉపనయనము చేయించబడిన వటువు చేసే గాయత్రీ జపము వల్ల దాత్యొక్క పంచమహాపాతకాలు నశించిపోతాయి. 100 రావి చెట్లు నాటించిన, 100 తోటలను వేయించిన, 100 నూతులను దిగుడుబావులను నిర్మించిన, 10,000 చెరువులను త్రవ్వించినా వచ్చే పుణ్యమెంతైతే ఉంటుందో అది పేద బ్రాహ్మణ బాలునికి ఉపనయనము చేయించడం వలన కలిగే పుణ్యంలో 16వ వంతుకు కూడా సమానము కాదు. ముఖ్యమైన విషయమును గుర్తుంచుకో. శ్లో మాఘ్యాం వైమాదవేమాసి చోత్తమం మౌంజి బంధనం కారైష్యంతి తే రాజన్ దానం దత్వాతు కార్తీకే. కార్తీకంలో ఉపనయన దానమును చేసి తదుపరిని వచ్చే మాఘములోగాని వైశాఖములోగాని ఉపనయనమును చేయించాలి. సాధువులు, శ్రోత్రియులు అయిన బ్రాహ్మణ బాలకులకు ఉపనయనమును చేయించడం వలన అనంతపుణ్యము కలుగుతుందని ధర్మవేత్తలైన మునులందరూ కూడా చెప్పియున్నారు. అటువంటి ఉపనయనానికి కార్తీక మాసంలో సంకల్పమును చెప్పుకుని ఫలానా వారికి నేను నా ద్రవ్యముతో ఉపనయనమును చేయిస్తాను అని వాగ్దానము చేయడం వలన కలిగే సత్ఫలితాన్ని చెప్పడానికి స్వర్గలోక వాసులకు కూడా సాధ్యము కాదని తెలుసుకో. జనక నరపాల, ఇతరుల సొమ్ముతో చేసే తీర్థయాత్రలు, దేవ, బ్రాహ్మణ సమారాధనలు వీని వలన కలిగే పుణ్యం ఆ ధనదాతలకే చెందుతుందన్న విషయము జగద్విదితమే కదా. కార్తీకములో తమ ధనముతో ఒక బ్రాహ్మణునకు ఉపనయనముతో బాటు వివాహమును కూడా చేయించడం వలన తత్పుణ్యము మరింతగా ఇనుమడిస్తుంది. శ్లో కన్యాదానంతు కార్తిక్యామ్యః కుర్యాద్భక్తితో 2 స్వయం పాపైర్ వినుర్ముక్తః పితృనా సున్నా బ్రహ్మణ పదం. కార్తీకములో కన్యాదానం ఆచరించినవాడు స్వయముగా వాడు తరించడమే గాక వాని పితరులందరికీ కూడా బ్రహ్మలోక ప్రాప్తిని కలిగించిన వాడవుతాడు. ఇందుకు నిదర్శనంగా ఒక ఇతిహాసమును చెబుతాను విను. సువీరోపాఖ్యానము. ద్వాపర యుగంలో వంగదేశాన దుర్మార్గుడైన సువీరుడనే రాజు ఉండేవాడు. లేడికన్నుల వంటి సోగ కన్నులుగల సుందరాంగి ఒకరై అతని భార్యగా ఉండేది. దైవయోగము వలన సువీరుడు దాయాదులచే ఓడింపబడినవాడై రాజ్యభ్రష్టుడై అర్ధాంగి అయిన సుందరాంగితో సహా అడవులలోకి పారిపోయి కందమూలదులతో కాలము గడుపుకోసాగాడు. ఇలా ఉండగా అతని భార్య గర్భవతి అయింది. రాజు నర్మదా తీరములో పర్ణశాలను నిర్మించాడు. ఆ పర్ణశాలలనే అతని రాణి ఒక చక్కటి కుమార్తెను ప్రసవించింది. స్వరసంపదలు శత్రువుల పాలైపోవడం, తాను అడవుల పాలవడం, కందమూలాలతో బ్రతుకుతున్న ఈ రోజుల్లో కడువుపండి సంతానం కలగడం, పోషణకు చిల్లిగవైనా లేని దరిద్రము, వీటన్నిటినీ పదే పదే తలచుకుంటూ తన పురాకృత కర్మలని నిందించుకుంటూ అతికష్టం మీద ఆ ఆడకూతురిని పెంచుకోసగారు సువీర దంపతులు. కాలగమనములో సువీరుని కూతురు చక్కగా ఎదిగి నిజరూప లావణ్య సౌందర్యదులతో చూసేవారికి నేత్రానందకారినిగా పరిణమించింది. 8 ఏండ్ల ప్రాయంలోనే ఎంతో మనోహరముగా ఉన్న ఆమెని చూసి మోహితుడైన ఒక ముని కుమారుడు ఆ బాలికను తనకిచ్చి పెండ్లి చేయవలసిందిగా సువీరుని కోరాడు. అందుకా రాజు, ఋషిపుత్ర, ప్రస్తుతము నేను ఘోరదరిద్రముతో ఉన్నాను గనుక నేను కోరినంత ధనాన్ని నువ్వు కన్యాశుల్కముగా సమర్పించగలిగితే నీ కోరిక తీరుస్తాను అన్నాడు. ఆ పిల్లమీది మక్కువ మానుకోలేని ముని బాలకుడు రాజా, నేను కేవలం మునికుమారుడినైన కారణముగా నీ వడిగినంత ధనమును తక్షణమే ఇవ్వలేను. తపస్సు చేత తద్వారా ధనమును సంపాదించి తెచ్చి ఇస్తాను. అంతవరకు ఈ బాలికను నా నిమిత్తమై భద్రపరచి ఉంచు అని చెప్పా. అందుకు సువీరుడంగీకరించడంతో ఆ నర్మదా తీరములోనే తపోనిష్ఠుడై తత్ఫలితముగా అనూహ్య ధనరాశిని సాధించి దానిని తెచ్చి సువీరునికిచ్చాడు. ఆ సొమ్మునకు సంతృప్తి చెందిన రాజు తమ ఇంటి ఆచారము ప్రకారముగా తన కూతురు నాముని యువకునకిచ్చి ఆ ఆరణ్యములోనే కళ్యాణమును జరిపించేశాడు. ఆ బాలిక భర్తతో కలిసి వెళ్ళిపోయింది. తత్కన్యా విక్రమ ద్రవ్యముతో రాజు తన భార్యతో సుఖముగా ఉండసాగాడు. తత్ఫలితముగా సువీరుని భార్య గర్భిణి అయి మళ్ళా ఒక ఆడపిల్లను కన్నది. అందుకు రాజు ఆనందించాడు.
పెద్ద పిల్లను అమ్మిదనమును రాబట్టినట్టే ఈ పిల్ల ద్వారా కూడా మరింత ద్రవ్యమును సంపాదించవచ్చునని సంతోషించాడు. బిడ్డ ఎదుగుతూ ఉంది. ఇదిలా ఉండగా ఒకానొక యతీశ్వరుడు నర్మదా స్నానానికై వచ్చి అక్కడి పర్ణశాలలో ఉన్న సువీరుని, అతని భార్యను, కుమార్తెను చూసి, ఓయి, నేను కౌండిన్య గోత్రజుడనైన యతిని, ఈ అరణ్య ప్రాంతంలో సంసారయుతగా ఉన్న నువ్వెవరివి అని అడిగాడు. యతీంద్రుడి ప్రశ్నలకు జవాబుగా, అయ్యా, నేను వంగదేశాధీశుడనైన సువీరుడను, దయాదుల వలన రాజ్యభ్రష్టుడనై ఇలా అడవిలో జీవిస్తున్నాను. శ్లో న దారిద్ర్య సమందు కం నాశోక పుత్రామారణత్ న చవ్య దానుగమనేన వియోగ ప్రియాపహత్. దరిద్రం కన్నా ఏడిపించేది కొడుకు చావు లేకపోవడం కంటే ఏడవలసినది భార్య, రాజ్యం, భార్య వియోగం కన్నా బయటకు ఏడవలేని అంతఃశల్యం లాంటిదు. కం ఇంకేమీ ఉండదు. తమకు తెలిసినదే గదా. ప్రస్తుతం నేనా విధమైన 3 రకాల విచారాల వలన అమిత దుఃఖితుడనై ఈ విధముగా కందమూల భక్షణములతో ఈ అరణ్యమే శరణ్యముగా బ్రతుకుచున్నాను. ఈ అరణ్యములోనే తొలిచూలుగా నాకొక కూతురు పుట్టినది. ఆమె నొక మునికుమారునికి విక్రయించే ఆ ధనముతో ప్రస్తుతానికి సుఖముగానే బ్రతుకుతున్నాను. ఇది నా 2వ కూతురు. ఈమె నా భార్య. నా గురించి ఇంకా ఏ వివరాలు కావాలో అడిగితే చెబుతాను అన్నాడు సువీరుడు. సువీరుడిచ్చిన సమాధానానికి ఆశ్చర్యపోతూనే ఆ యతీంద్రుడు, ఓ రాజా, ఎంత పని చేశావు. మూర్ఖుడవై అగణితమైన పాపాన్ని పోగు చేసి పెట్టుకున్నావు. శ్లో కన్యా ద్రవ్యేణ యో జీవే దశిపత్రం సగచ్చతి దేవాన్ ఋషీన్ పితన్ కాపి కన్యా ద్రవ్యేణ తర్పయేత్ శాపం దాస్యంతి తే సర్వే జన్మజన్మన్యపుత్రతాం. ఆడపిల్లను అమ్ముకునే అలా వచ్చిన డబ్బుతో జీవించేవారు మరణాంతాన అసిపత్రం అనే నరకము పాలవుతారు. ఆ సొమ్ముతో దేవ, ఋషి, పితృగుణాలను చేసిన అర్చన తర్పణాదుల వలన ఆ దేవ ఋషి పిత్రాదులందరూ కూడా నరకాన్ని చవి చూస్తారు. అంతేగాదు కర్తకు జన్మజన్మలకు కూడా పుత్రసంతానము కలకూడదని శపిస్తారు. ఇక అలా ఆడపిల్లల నమ్ముకొని జీవించడమే వృత్తిగా పెట్టుకున్న వాళ్ళు ఖచ్చితముగా రౌరవ నరకములో పడతారు రాజా. శ్లో సర్వేషామేవ పాపానాం ప్రాయశ్చిత్తం విదుర్బుధ కన్యావిక్రయ శీలస్య ప్రాయశ్చిత్తం న చోదితం. అన్ని రకాల పాపాలకు ఏవో కొన్ని ప్రాయశ్చిత్తాలున్నాయి గాని ఈ కన్యాశుల్కము అనబడే ఆడపిల్ల నమ్ముకునే మహాపాపానికి మాత్రం ఏ శాస్త్రములోనూ కూడా ఎటువంటి ప్రాయశ్చిత్తమూ లేదు. కాబట్టి సువీర, ఈ కార్తీకమాసములో శుక్లపక్షంలో నీ 2వ కుమార్తెకు కన్యాదాన పూర్వకముగా కళ్యాణం జరిపించు. కార్తీక మాసములో విద్యాతేజశీలయుక్తుడైన వరునికి కన్యాదనమును చేసినవాడు గంగాది సమస్త తీర్థాలలోనూ స్నానదానాదులు చేయడం వలన కలిగే పుణ్యాన్ని, యథోక్త దక్షిణాయుతముగా అశ్వమేధాది యాగములను చేసినవాళ్లు పొందే సత్ఫలాన్ని పొందుతాడు అని హితబోధ చేశాడు. కాని నీచబుద్ధితో కూడుకొనిన సువీరుడు ఆ సజ్జన సద్బోధను కొట్టిపారేస్తూ, బాగా చెప్పావయ్యా బాపడా. పుట్టినందుకు గాను పుత్రధారా గృహ క్షేత్రవాసోవసు రత్నాద్యలంకారాదులతో ఈ శరీరాన్ని పుష్టిపరచి సుఖించాలేగాని ధర్మము అంటూ కూర్చుంటే ఎలాగా? అసలు ధర్మమంటే ఏమిటి? దానమంటే ఏమిటి? ఫలమంటే ఏమిటి? పుణ్యలోకాలంటే ఏమిటి? అయ్యా ఋషిగారు, ఏదో రకంగా డబ్బును సంపాదించి భోగాలు అనుభవించడమే ప్రధానము. పెద్ద పిల్ల విషయములో కంటే అధికముగా ధనమిచ్చేవానికే నా చిన్నపిల్లని కూడా పెండ్లి చేసి నేను కోరుకునే సుఖభోగాలన్నీ అనుభవిస్తాను. అయినా నా విషయాలన్నీ నీకెందుకు? నీ దారిన నువ్వెళ్ళు అని కసిరికొట్టాడు. అంతటితో ఆ తాపసి తన దారిన తాను వెళ్ళిపోయాడు. శత్రుకీర్త్యుపాఖ్యాసము. ఈ సువీరుని పూర్వీకులలో శత్రుకీర్తి అనే రాజొకడున్నాడు. సమస్త సద్ధర్మ ప్రవక్త, శతాధిక యాగాకర్త అయిన ఆ శత్రుకీర్తి పుణ్యకార్యాల వలన స్వర్గములోని నింద్రాదుల చేత గౌరవింపబడుతూ సమస్త సుఖాలను అనుభవిస్తున్నాడు. సువీరునికి యముడు విధించిన శిక్ష కారణముగా యమదూతలు స్వర్గము చేరి అక్కడ సుఖిస్తున్న శత్రుకీర్తి యొక్క జీవుని పాశబుద్ధుని చేసి నరకానికి తీసుకుని వచ్చారు. ఆ చర్యకు కాశ్చర్యపడిన శత్రుకీర్తి యముని ముంగిట నిలబడి, స్వర్గములో ఉన్న నన్ను ఇక్కడెందుకు రప్పించావు? నేను చేసిన పాపమేమిటి అని నిలదీసి అడిగాడు. మందహాసము చేశాడా మహాధర్ముడు. ఇలా చెప్పసాగాడు. శత్రుకీర్తి, నువ్వు పుణ్యాత్ముడనే, స్వర్గార్హుడవే, కాని నీ వంశీకుడైన సువీరుడనేవాడు కన్యను విక్రయించాడు. అతగాడు చేసిన మహాపాపము వలన అతని వంశీకులైన మీరంతా నరకానికి రావాల్సి వచ్చినది. అయినా వ్యక్తిగతంగా చేసిన సువీరుని 2వ కుమార్తె నర్మదానది తీరాన గల పర్ణశాలలో తన తల్లితో జీవిస్తూ ఉంది. ఆ బిడ్డకింకా వివాహము కాలేదు. కాబట్టి నువ్వు నా అనుగ్రహము వలన దేహివై భూలోకవాసులు గుర్తించే శరీరా అక్కడకు వెళ్ళి అక్కడ యోగ్యుడైన వరునికి ఇచ్చి కన్యాదాన విధాముగా పెండ్లిని జరిపించు. శత్రుకీర్తి,
ఎవడైతే కార్తీక మాసములో సర్వాలంకార భూషితయైన కన్యను యోగ్యుడైన వరునికి దానము చేస్తాడో వాడు లోకాధిపతితో తుల్యుడవుతాడు. అలా కన్యాదానమును చేయాలనే సంకల్పమును ఉండి కూడా సంతానము లేనివాడు బ్రాహ్మణ కన్యాదానికిగాను కన్యాదాం అందుకోబోతున్న బ్రాహ్మణునకుగాని ధన సహాయమును చేసినట్లయితే ఆ ధనదాత కన్యాదాత పొందే ఫలాన్ని పొందుతాడు. అంతేకాదు స్వలాభాపేక్ష రహితులై 2 పాడి ఆవులను చెల్లించి కన్యను కొని ఆ కన్యను చక్కటి వరుసకిచ్చి పెండ్లి చేసేవారు కూడా కన్యాదాన ఫలాన్ని పొందుతారు. కాబట్టి ఓ శత్రుకీర్తి, నీవు తక్షణమే భూలోకానికి వెళ్ళి సువీరుని ద్వితీయ కుమార్తెను ఎవరైనా సద్బ్రాహ్మణునకు కన్యామూలముగా దానము చేసినట్లే అయితే తద్వారా నువ్వు, నీ పూర్వీకులు, ఈ సువీరాదులు కూడా నరకము నుండి విముక్తి పొందుతారు అని చెప్పాడు. ధర్ముని అనుగ్రహము వలన దేహాధరి అయిన శత్రుకీర్తి వెనువెంటనే భూలోకములోని నర్మదా నదీతీరాన్ని చేరి అక్కడి వర్ణశాలలో ఉన్న సువీరుని భార్యకు హితవులు గరపి వారి ద్వితీయ సంతానమైన ఆడపిల్లను సువర్ణాభరణ భూషితను చేసి శివప్రీతిగా శివార్పణమస్తు అనుకుంటూ ఒకానొక బ్రాహ్మణునికి కన్యాదానముగా అర్పించాడు. ఆ పుణ్యమహిమ వలన సువీరుడు నరకపీడ విముక్తుడై స్వర్గమును చేరి సుఖించసాగాడు. తదనసున్నా తరము శత్రుకీర్తి 10 మంది బ్రహ్మచారులకు కన్యామూల్యమును ధారాబోయడం వలన వారి వారి పితృపితా మహిదివర్గాల వారంతా కూడా విగతపావులై స్వర్గాన్ని పొందారు. అనంతరము శత్రుకీర్తి కూడా యథాపూర్వకముగా స్వర్గము చేరి తన వారిని కలసి సుఖించసాగాడు. కాబట్టి ఓ జనక మహారాజా, కార్తీక మాసములో కన్యాదానము చేసేవాడు సర్వమూల్యాన్ని చెల్లించలేని వారు వివాహార్థము మాట సహాయమును చేసినప్పటికీ కూడా అమితమైన పుణ్యాన్ని పొందుతారు రాజా. ఎవరైతే కార్తీక మాసములో యథావిధిగా కార్తీక వ్రతాన్ని ఆచరిస్తారో వాళ్ళు స్వర్గాన్ని, ఆచరించని వాళ్ళు నరకాన్ని పొందుతారనడంలో ఏమాత్రం సందేహము లేదని గుర్తించు. చతుర్దశాధ్యాయము. వశిష్ఠుడు చెబుతున్నాడు, మిథిలాధీశ, కార్తీక మాసమంతా పూర్వోక్త సర్వధర్మ సంయుతంగా కార్తీక వ్రతాన్ని ఆచరించలేకపోయినప్పటికీ కూడా ఎవరైతే కార్తీక పూర్ణమి నాడు వృషోత్సర్గం చేస్తారో వారి యొక్క జన్మాంతర పాపాలన్నీ కూడా నశించిపోతాయి. వృషోత్సర్గము. జనకా మహీపాల, ఆవు యొక్క కోడెదూడను అచ్చుబోసి ఆబోతుగా స్వేచ్ఛగా వదలడాన్నే వృషోత్సర్గము అంటారు. ఈ మానవలోకంలో ఏ ఇతర కర్మాచరణాల వలన కూడా అసాధ్యమైన పుణ్యాన్ని ప్రసాదించే ఈ కార్తీక వ్రతములో భాగముగానే కార్తీక పూర్ణమి నాడు పితృదేవతా ప్రీత్యర్థము ఒక కోడే ఆవు దూడను అచ్చుబోసి ఆబోతుగా స్వేచ్ఛగా వదాలాలి. అలా చేయడం వలన గయా క్షేత్రములో పితరులకు కోటిసార్లు శ్రాద్ధాన్ని నిర్వహించిన పుణ్యము కలుగుతుంది. శ్లో యఃకోవాస్ మత్కులే జాతః పౌర్ణమాస్యా సున్నాతు కార్తీకే ఉత్పృజయద్వరుషభం నీలం తేన తృప్తా వయం త్వితి కాంక్షంతి నృపశార్దూల పుణ్యలోక స్థిత ఆపి. పుణ్యలోకాలలో ఉన్న పిరుతులు సైతం తమ కులములో పుట్టిన వాడేవడైనా కార్తీక పౌర్ణమి నాడు నల్లని గిత్తను అచ్చుబోసి వదిలినట్లయితే మనకు అమితానందం కలుగుతుంది గదా అని చింతిస్తూ ఉంటారు రాజా. ధనుకుడైన సరే జీవితంలో ఒక్కసారైనా కార్తీక పౌర్ణమి నాడు వృషోత్సర్గమును చేయని వాడు అంధతామిశ్రము అనే నరకాన్ని పొందుతాడు. గయా శ్రాద్ధము వలన గాని, ప్రతివర్షాబ్దికాల వల్ల గాని, తీర్థస్థాలలో తర్పణం వల్లగాని ఈ వృషోత్సర్గంతో సమానమైన ఆనందాన్ని పితరులు పొందరని గయాశ్రాద్ధ వృషోత్సర్గాలు రెండూ సమానమేనని పెద్దలు చెప్పినా వృషోత్సర్గమే ఉత్తమమైనదని తెలుసుకో. వివిధ దానములు. ఇక కార్తీక మాసములో పండ్లను దానము చేసేవాడు దేవర్షి పితృణాలు మూడింటి నుంచి కూడా విముక్తుడైపోతాడు. దక్షిణాయుతంగా ధాత్రి, ఉసిరిక ఫలాన్ని దానమిచ్చేవాడు సార్వభౌముడవుతాడు. కార్తీక పౌర్ణమి నాడు లింగదానము సమస్త పాపహరకము, అత్యంత పుణ్యదాయకమే కాక ఈ దానము వలన ఈ జన్మలో అనేక భోగాలను అనుభవించి మరుజన్మలో చక్రవర్తిత్వాన్ని పొందుతారు. నిషిద్ధాహారాలు. అనంత ఫలదాయకమైన ఈ కార్తీక వ్రతాచరణ సదవకాశము అందరికీ అంత తేలికగా లభ్యము కాదు. అత్యంతోత్కృష్టమైన ఈ కార్తీక మాసములో ఇతరుల అన్నమును, పితృశేషమును తినకూడనవి తినడము, శ్రాద్ధాములకు భోక్తగా వెళ్లడము, నువ్వుల దానము పట్టడము అనే 5 మానివేయాలి. ఈ నెలలో సంగాన్నము, శూద్రాన్నము, దేవార్చకాన్నము, అపరిశుద్ధాన్నము, త్యక్తకర్ముని అన్నము, విధవా అన్నము అనేవి తినకూడదు. కార్తీక పౌర్ణమి, అమావాస్యలలోనూ పితృదివసము నాడు, ఆదివారము నాడు సూర్యచంద్ర గ్రహణ దినాలలోనూ వ్యతిపాత వైద్రుత్యాది నిషిద్ధ దినాలలోనూ రాత్రి భోజనము చేయకూడదు. ఇటువంటి రోజులలో ఛాయానక్తము అనగా తమ నీడ శరీరపు కొలతకు రెండితలుగా పడినప్పుడు భుజించుట ఉత్తమమని మహర్షులు చెప్పారు. పరమ పవిత్రమైన ఈ కార్తీకములో నిషిద్ధ దినాలలో భుజించే వారి పాపాలు ఆగణితాముగా పెరిగిపోతాయి. అందువలన కార్తీకములో తైలాభ్యంగనము, పగటి నిద్ర,
కంచుపాత్రలో భోజనము, పరాన్న భోజనము, గృహా స్నానము నిషిద్ధ దినాలలో రాత్రి భోజనము, వేదశాస్త్ర నింద అనే ఈ ఏడింటిని జరుపకూడదు. సమర్థులై ఉండి కూడా కార్తీకములో నదీ స్నానం చేయకుండా ఇంటి దగ్గరనే వేడినీటి స్నానమును చేసినట్లయితే అది కల్లుతో చేసిన స్నానానికి సమానమవుతుందని బ్రాహ్మశాసనము. సూర్యుడు తులలో ఉండగా నదీ స్నానమే అత్యంత ప్రధానము. చెరువులో నదులు లేనప్పుడు మాత్రము చెరువులలో గాని, కాలువలలో గాని, నూతి వద్ద గాని గంగా గోదావార్యాది మహానదులను స్మరించుకుంటూ స్నానం చేయవచ్చును. ఎక్కడ చేసినా ప్రాతఃకాలంలోనే స్నానం చేయాలి. అలా చేయని వాళ్ళు నరకాన్ని పొంది అనంతరం చండాలపు జన్మనెత్తుతారు. గంగానదీ స్మరణమును చేసి, స్నానమును చేసి, సూర్యమండల గతుడైన శ్రీహరిని ధ్యానించి, ఆ విష్ణుగాథ పురాణాదులను ఆలకించి ఇంటికి వెళ్ళాలి. పగలు చేయవలసిన పనులన్నీ ముగించుకుని సాయంకాలం మరలా స్నానము చేసి ఆచరించి, పూజా స్థానములో పీఠమును వేసి, దాని మీద ఈశ్వరుని ప్రతిష్ఠించి పంచామృత, ఫాలోదక, కుశోదకాలలో మహాస్నానమును చేయించి షోడశోపచారాలతోనూ పూజించాలి. పరమేశ్వర షోడశోపచార పూజాకల్పం. ముందుగా పరమేశ్వరుడైన ఆ పార్వతీపతిని ఆవాహన చేయాలి. అటు పిదప 1. ఓం వృషధ్వజాయ నమః ధ్యానం సమర్పయామి పుష్పాక్షతలు. 2. ఓం గౌరీ ప్రియాయ నమః పాద్యం సమర్పయామి నీటి చుక్క. 3. ఓం లోకేశ్వరాయ నమః అర్ఘ్యం సమర్పయామి నీటి చుక్క. 4. ఓం రుద్రాయ నమః ఆచమనీయం సమర్పయామి నీటి చుక్క. 5. ఓం గంగాధరాయ నమః స్నానం సమర్పయామి నీరు విడవాలి లేదా. మంత్రము. అశ్వహిష్టామయోభువా తాన ఊర్దే దదాతన మహేరనాయక్షసే యోవశితమోరసః తస్య భాజయతే అనః ఉసతీరవమాతరః తస్మాదారంగామామవో యస్యక్షయామి జిన్వద అపోజనయదాచనః. ఈ మంత్రము పఠించుచు నీటితో అభిపేకించవచ్చును. 6. ఓం అశాంబరాయ నమః వస్త్రం సమర్పయామి వస్త్రయుగ్మం. 7. ఓం జగన్నాథాయ నమః ఉపవీతం సమర్పయామి ఉపవీతం. 8. ఓం కపాలధారిణే నమః గంధం సమర్పయామి కుడిచేతి అనామికతో గంధం చిలకరించాలి. 9. ఓం ఈశ్వరాయ నమః అక్షితాన్ సమర్పయామి అక్షతలు. 10. ఓం పూర్ణగుణాత్మనే నమః పుష్పం సమర్పయామి పువ్వులు. 11. ఓం ధూమ్రాక్షాయ నమః ధూపమాగ్రపయామి అగరు లేదా సాంబ్రాణి ధూపమీయవలెను. 12. ఓం తేజో రూపాయ నమః దీపం సమర్పయామి ఒక వత్తితో ఆవునేతి దీపమును వెలిగించి చూపవలెను. 13. ఓం లోకరక్షాయ నమః నైవేద్యం సమర్పయామి నివేదన ఇవ్వవలెను. ఓం భూర్భువస్సువః తత్ సవితురవరేణ్య సున్నా భర్గోదేవస్య ధీమహి ధియో నః ప్రచోదయాత్ అనుకుంటూ ఒక పువ్వుతో నివేదించు దార్ధముల చుట్టూ నీటిని ప్రోక్షించి 1. ఓం ప్రాణాయ స్వాహ. 2. ఓం అపానాయ స్వాహ. 3. ఓం వ్యానాయ స్వాహ. 4. ఓం ఉదానాయ స్వాహ. 5. ఓం సమానాయ స్వాహ. 6. ఓం శ్రీ మహాదేవాయ శివ 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 శంభవే స్వాహ అంటూ స్వాహ అనినప్పుడల్లా ప్రభువునకు నివేదనము చూసి ఫలానా పదార్థమును నివేదించాము అనుకుని అమృతమస్తు అమృతోపస్తరణమసి ఋతం నత్యేవ పరిషించామి ఉత్తరాపోసనం సమర్పయామి అనుకుని పదార్థాల కుడిప్రక్కన ఒక చుక్క నీరును వదలవలెను. పిదప 14. ఓం లోకసాక్షిణే నమః తాంబూలాదికం సమర్పయామి 5 తమలపాకులు 2 పోకుచెక్కలు సమర్పించాలి. 15. ఓం భవాయ నమః ప్రదక్షిణం సమర్పయామి ప్రదక్షిణ 0. 16. ఓం కపాలినే నమః నమస్కారం సమర్పయామి సాష్టాంగ నమస్కారం చేయాలి. జనక మహారాజా పైన చెప్పిన విధముగా 16 ఉపచారాలతోనూ గాని లేదా నెల పొడుగునా ప్రతి రోజూ సహస్రనామయుతంగా గాని శివపూజ చేసి పూజ యొక్క చివరలో మంత్రము పార్వతీకాంత దేవేశ పద్మజార్చ్యంగ్రీ పంకజ అర్ఘ్యం గృహన దైత్యారే దత్తంచేద ఉమాపతే అనే మంత్రముతో అర్ఘ్యమును ఇవ్వాలి. అనంతరము యథాశక్తి దీపములను సమర్పించి శక్తివంచన లేకుండా బ్రాహ్మణులకు దానమును ఇవ్వాలి. ఈ ప్రకారంగా కార్తీకము నెల్లాళ్ళు కూడా బ్రాహ్మణ సమేతంగా నక్తవ్రతాన్ని ఆచరించేవాడు 100 వాజపేయాలు 1000 సోమాశ్వమేధాలు చేసిన ఫలాన్ని పొందుతాడు. కార్తీకమంతా ఈ మాసనక్త ప్రతాచరణ వలన పుణ్యాధిక్యత పాపానాశనం అవలీలనగా ఏర్పడతాయి అనడములో ఎటువంటి సంకోచమూ లేదు. కార్తీక చతుర్దశి నాడు పితృప్రీతిగా బ్రాహ్మణులకు భోజనము పెట్టడం వలన వాళ్ల యొక్క పితాళ్లందరూ కూడా సంతృప్తులు అవుతారు. కార్తీక శుద్ధ చతుర్దశి నాడు ఔరసపుత్రుడు చేసే తిలతర్పణము వలన పితృలోకము సర్వము తృప్తి చెందుతుంది. ఈ చతుర్దశి నాడు ఉపవాసము ఉండి శివారాధన చేసి తిలలను దానము చేసినవాడు కైలాసానికి క్షేత్రాధిపతి అవుతాడు. ఈ కార్తీక వ్రతాన్ని ఆచరించిన వాళ్ళు తప్పకుండా తమ పాపాలను పోగొట్టుకున్న వాళ్లై మోక్షగాములవుతారు. జనక మహారాజా
కార్తీక పురాణములో ముఖ్యంగా ఈ 14 అధ్యాయాన్ని శ్రద్ధాభక్తులతో వినినా కూడా వాళ్ళు సమస్త పాపాలకు ప్రాయశ్చిత్తము చేసుకోవడం ద్వారా కలిగే ఫలితాన్ని పొందుతారు. ఏవం శ్రీస్కాంద పురాణంతర్గత కార్తీక మహాత్మ్యే త్రయోదశ చతుర్దశాధ్యాయౌ 13-14 అధ్యాయములు. 7వ రోజు నిషిద్ధములు, పంటితో తినే వస్తువులు, ఉసిరి, దానములు, పట్టుబట్టలు, గోధుమలు, బంగారం, పూజించాల్సిన దైవము సూర్యుడు, జపించాల్సిన మంత్రము ఓం వాం భానవే స్వాహ, ఫలితము తేజస్సు, ఆరోగ్యం. సప్తమ దినము సప్తమి పారాయణము సమాప్తము. శ్రీ 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 జగదాంబ జ్యోతిష్యాలయం. మరిన్ని వీడియోలు కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో అలర్ట్ కోసం గంట సింబల్ని నొక్కండి.